ఒబెసిటీ అనేది చాలా వేగంగా తగ్గుతుంది, ఈజీ తగ్గుతుంది. అసలు అది పెద్ద సమస్య కాదనమాట. మీ ఆలోచన అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కోపం, పగ, ప్రతీకారం, ద్వేషం ఇలాగా సరికాని గుణాలతో మనస్తత్వం నిండిపోయినప్పుడు ఎప్పుడు మీ బాడీ కొలాప్స్ అవుతుందో అప్పుడు మీ బాడీని కాపాడుకోవడానికి మన లోపల ఒక అద్భుతమైన వ్యవస్థ ఆ ఫ్యాట్ని ప్రిజర్వ్ చేసుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే మానసికంగా మీరు హ్యాపీగా ఉంటూ స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారో ఆ ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం బాడీకి లేదు. మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు చక్కగా భోజనం చేయడం, ఎప్పుడు మీకు విశ్రాంతి అవసరం అయితే అప్పుడు విశ్రాంతి తీసుకోవడం, ఇలాగా మన బాడీలో ఉండే ఓ 14 రకాల వేగాలు ఉంటాయి. ఆ వేగాలు కూడా ఆ ఫుల్ఫిల్ అంటే మన బాడీ కావాల్సిన నీడ్స్ అని సరైన టైంలో ఫుల్ఫిల్ చేస్తుంటే కనుక అసలు మీరు ఏం తిన్నా ఒబిసిటీ రాదు. అలాగే మనం ఎన్ని క్యాలరీస్ మనకు అవసరం అవుతుంది మన వర్క్ని బట్టి. ఉదయం సాయం దాకా మనం చేసే కాయ కష్టం చేస్తున్నాడు, ఎక్కువ క్యాలరీస్ కావాలి. అలాగే ఒక ఏసీలో కూర్చున్నాడు, అంత క్యాలరీస్ అవసరం ఉండదు. ఉదయం సాయంత్రం మనం చేసి వర్క్ని బట్టి మనకి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతుంది. అలాగే మన బాడీ సిస్టమ్ బట్టి మన బాడీ మెటబాలిజం బట్టి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతాయి ఆ క్యాలరీస్ తీసుకుంటూ ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా చక్కగా ఒబెసిటీ